ఆర్ నారాయణమూర్తి గారు మొదటి నుంచి విప్లవాత్మక సినిమాలు తీస్తూ ప్రజలకు మంచి మెసేజ్ ఇస్తున్నారని చెప్పొచ్చు. అలాంటిది ఆయన రీసెంట్గా చూసుకుంటే ఆయన పర్సనల్ లైఫ్కి సంబంధించి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం. మరి ఆర్ నారాయణమూర్తి గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు. అలాంటిది ఆయన మొదటి నుంచి మంచి విప్లవాత్మక మూవీస్ చేస్తూ ప్రజలకు ఒక మంచి మెసేజ్, ఒక మంచి సందేశం ఇస్తున్నారని చెప్పొచ్చు. సో ఆయన పెళ్లి, కారు కానివ్వండి ఇలాంటివి వద్దనుకొని మొదటి నుంచి సింపుల్ లైఫ్ అయితే లీడ్ చేశారు. సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఇవన్నీ ఎందుకు సంపాదించలేదు, పెళ్లి ఎందుకు చేసుకోలేదు అంటూ కూడా నా ఫీల్ అవుతూ ఎమోషనల్ అవుతూ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఏ విధంగా చూడొచ్చు? అంటే విప్లవం వేరు, జీవితం వేరు. సినిమాలు తీసినట్టుగా జీవితం ఉండదు కదా. ప్రజలు ప్రతిసారి మనతో ఉండరు. ప్రతి మనిషికి కూడా ఒక తోడు, నీడ అనేది అవసరం అనేది ఫస్ట్ నుంచి పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన కూడా అన్నట్టుగా ఏ వయసుగా ముచ్చట జరగాలి. ఆయన ఎందుకు వద్దనుకున్నారో ఆయనకి అర్థం కావట్లేదు. చాలా బాధపడుతున్నారు ఆయన. నారాయణమూర్తి గారు ఇంచుమించు నాకు 4 దశాబ్దాలుగా తెలుసు. ఎందుకంటే నేను చదువుకునేప్పటి నుంచి వారితో పరిచయం ఉంది మెడ్రాస్లో. ఆయన ధోరణి ఎప్పుడూ ఒకలాగానే ఉంది, కానీ ధోరణిలో ఇప్పుడు మార్పు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఒకరోజు ఆయన రూమ్ ఏదైతే ఉందో దాని పైన కూర్చుని అట్లా చూస్తూ ఉంటే 2 పక్షులు వెళ్ళాయి. అంటే గూట్లోంచి వెళ్ళి మళ్ళీ గూట్లోకి వెళ్ళిపోయాయి. ఆ పక్షుల్ని చూశాక ఆయనకి దాంపత్యం, ప్రేమ, పెళ్లి, తోడు, నీడ ఇవన్నీ గుర్తుకొచ్చాయి ఆయనకి. అంటే ప్రతి మనిషికి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యం. ఎంత కాదనుకున్నా కూడా పెళ్ళేంటి, ఇదేంటి, అదేంటి అన్న రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు వద్దురా సోదరా పెళ్ళంటే 100 ఏళ్ల మంటరా ఏదో పాట పెట్టారు, కానీ ఆయన చేసుకున్నాడు కదా. కాకపోతే ఆయనతో పడలేకో లేకపోతే ఈయన ఆవిడతోటి అంటే ఆవిడ్ని సరిగా చూసుకోలేక వాళ్ళు విడిపోయారు. వాళ్ళు పర్సనల్ అనుకోండి. ఏది ఏమైనా పెళ్ళి అనేది చాలా అవసరం మనిషికి. అది ఎప్పుడు తెలుస్తుందంటే మనకి నడి వయసులో అయినా తెలుస్తుంది, లేకపోతే వయసు అయిపోయాక తెలుస్తుంది. యంగ్గా ఉన్నప్పుడు మీకు తెలియకపోవచ్చు. అందుకనే మనం మరీ చిన్నతనంలో తీసుకునే నిర్ణయాలు సరిగా ఉండవు, ఎటు కాని ఏజ్లో తీసుకునే నిర్ణయాలు సరిగా ఉండవు. అంటే ప్రతిదానికి కూడా ఒక వయస్సు, ఒక టైం అనేది ఉంటుంది. కాబట్టి ఆయన యంగ్ వయసులో ఎందుకో పెళ్లి చేసుకోలేదు. ఆ తర్వాత కార్మికులందరికీ కూడా ఈ చిత్ర పరిశ్రమకు చెందిన వాళ్ళకి ఇళ్ళు ఇస్తుంటే కూడా ఈయన వద్దన్నట్టు. చాలా మంది నచ్చ చెప్పడానికి ప్రయత్నించారట. చాలా మంది ఫోన్ చేసి తీసుకోండి తీసుకోండి అంటే ఆయన వద్దు అన్నట్టు. ఇప్పుడు బాధపడుతున్నారు, నేను ఎందుకు వద్దన్నానో నాకు తెలియదు, ఈ రోజు నాకు ఇల్లు లేదు. తర్వాత కారు, ఎవరో కారు ఇస్తారంటే కూడా వద్దన్నట్టు. ఎప్పుడు ఆటోల్లో తిరుగుతారు. కాబట్టి కారు వద్దనడం కూడా ఎందుకు చేశానో తెలియదు. అంటే ఒక రిగ్రెట్ అవుతున్నాడు ఆయన. నేను చేసినవన్నీ తప్పులే, మీరు ఇలా చేయకండి. నారాయణమూర్తి చాలా సింపుల్గా ఉంటాడు, ఈయన అలా అంతా అనుకోకండి, నన్ను ఆదర్శంగా తీసుకోకండి అని చెప్తున్నారు ఆయన. ఇవాళ మీరు లెఫ్టిస్ట్లు అనే వాళ్ళందరూ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయింది. బికాస్ దే రియలైజ్డ్ దట్ మనం ఈ సొసైటీలో ఉండాలంటే మనం కూడా మారాలనుకున్నారు. వాళ్ళ కట్టు బొట్టు అన్నీ మారిపోతున్నాయి చెప్పాలంటే. వాళ్ళ కట్టు బొట్టు అన్నీ మారిపోతున్నాయి చెప్పాలంటే. మారిపోయాయి. వాళ్ళు కూడా ఆస్తులు కూడా పెట్టుకుంటున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, అన్ని రకాలుగా కూడా నగలేసుకుంటున్నారు, అన్ని రకాలుగా వాళ్ళని వాళ్ళు మలుచుకున్నారు. ఒకప్పుడు ఏదైతే వాళ్ళు హేట్ చేశారో, ఒకప్పుడు ఎవరైతే అవన్నీ పెట్టుకుని ఉన్నారో వాళ్ళని వీళ్ళందరూ కూడా ఇలా ఉండడం ఏంటి అన్నారో, ఇవాళ వాళ్ళు అవన్నీ చేస్తున్నారు, బిజినెస్లు చేస్తున్నారు. వాళ్ళు చెయ్యంది లేదు చెప్పాలంటే. కాబట్టి వాళ్ళ నారాయణమూర్తి గారిలో ఒక ఏమనాలి, ఒక మార్పు వచ్చింది. ఆయన ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే నేను ఎందుకు చేసుకోలేదు అంటే, మీకు ఒక వయసు వచ్చాక మనిషికి ఒక తోడు కావాలి. మనం అనుకుంటాం ఇప్పుడు అమ్మా నాన్న అంతా ఎంతకాలం ఉంటారు, అన్నదమ్ములు ఎంతకాలం ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఎంతకాలం ఉంటారు, వస్తారు పోతారు. మనతోటి నిరంతరాయంగా ఉండగలిగేది ఒక్క భార్య, లేదంటే భార్యకి భర్త తోడు. పిల్లలు కూడా రెక్కలు వచ్చాక ఎగిరిపోతాయిగా, అందులో ఈ రోజుల్లో విదేశాలకు ఎగిరిపోతాయి. కాబట్టి నేను ఏదైనా పంచుకోవాలి. ఒక్కొక్కసారి మనకి ఎంత ఒంటరితనం ఉంటుందంటేనండి, పెళ్ళైన వాళ్ళకు కూడా ఉంటుంది అది. అంటే మన స్పేస్ మనకి కావాలి అనిపిస్తుంది, అది వేరు. కానీ ఇక్కడ పంచుకోవటానికి మనిషి కావాలనిపిస్తుంది. ఇప్పుడు యూనివర్సల్ పేపర్ లీక్ అనే సినిమా తీశారు ఆయన. ఆ సందర్భంగా ఇవన్నీ మాట్లాడటం జరిగింది. సో ఆయనకి ఏమనిపిస్తుంది, ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించిన కష్టసుఖాలు భార్య ఉంటే పంచుకుంటారు. ఇగో ఈ సినిమా ఏమో మరి తీసాను, ఎలా ఉంటుందో ఏంటో, ప్రొడక్షన్ కాస్ట్ చాలా ఉంటుంది కదా. సో రాబడులు మాట్లాడుకోవచ్చు, ఖర్చులు మాట్లాడుకోవచ్చు, మంచి మాట్లాడుకోవచ్చు, చెడు మాట్లాడుకోవచ్చు, ఏదైనా మాట్లాడుకోవచ్చు.
సో ఆ మాట్లాడుకోవటానికి ఇవాళ ఆయనకి ఒక మనిషి లేరు, పక్కన భార్య అనే ఒక వ్యక్తి లేరు. అది ఆయన రియలైజ్ అయ్యారు. కాబట్టి ఆయన చెప్పొచ్చేది ఏంటంటే, మీరెవరు నా జీవితాన్ని ఆదర్శంగా తీసుకోకండి, నేను ఏదో ఆటోల్లో తిరిగాను ఇది తిరిగాను అని కాదు. ఇప్పుడు ఆయనకి వయసు మీద పడింది, ఇప్పుడు సత్తువ తగ్గుతుంది కదండి, పటుత్వం తగ్గుతుంది. మనందరం మనుషులం. యుక్త వయసులో ఉన్నప్పుడు వేరు, నడి వయసులో ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు వేరు. కాబట్టి ఆయన రియలైజేషన్ కరెక్టే. కాకపోతే నేను ఏమంటానంటే, ఆయనకి ఎవరైనా తోడు దొరికితే బాగుంటుందని నా ఉద్దేశం. బికాజ్ బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నారు. కాబట్టి ఒక తోడు దొరికితే ఆయన మ్యారేజ్ చేసుకోవటంలో తప్పులేదండి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది ముందుకు వస్తున్నారు, భర్తలు పోయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఒంటరి మహిళలు కావచ్చు, ఉంటారు అలాంటి వాళ్ళు. ఆయన ఆ విధంగా ఆలోచన చేస్తే బాగుంటుంది. ఆయన మళ్ళా ఆలోచించి ఒకసారి అంటే తన నిర్ణయాన్ని పునరాలోచించుకుని వివాహం చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఒక చిన్న మనం పెళ్లి అని కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే అంతకుముందు పెళ్లిని చూసుకుంటే కనుక స్టెబిలిటీ ఉండేది, ఒక స్థిరత్వం ఉండేది. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే కనుక పెళ్ళంటేనే భయపడుతున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. అంటే అక్రమ సంబంధాలు కానివ్వండి, ఇల్లీగల్ అఫైర్స్ కానివ్వండి, దీనికి ఒక కీలకమైన రీజన్ చెప్పొచ్చు. అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు మామూలుగా? అంటే రెండు రకాలండి. ఒకటి మనకి వేగం అయిపోయింది జీవితం. ఈ వేగాన్ని తట్టుకోవడం కష్టంగా ఉంది. అంటే మనుషులు కూర్చుని మాట్లాడుకునేంత సమయం దొరకట్లా మనకి. ఒకళ్ళతోటి ఒకళ్ళు లేచామా, రెడీ అయిపోయామా, వండుకున్నామా, పెట్టుకున్నామా, బాక్స్ వెళ్ళిపోయామా. ఎవడైనా సరే, డబ్బు ఉన్నవాడేంటి లేనివాడేంటి, ఎవడి కష్టాలు వాడుకున్నాయి. మనం అనుకుంటున్నాం చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు, వీళ్ళకి ఏం కష్టాలు ఉంటాయి, వాళ్ళకే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పెద్ద బర్డెన్ ఉంటుంది. మీకు జీతం పెరిగే కొద్దీ మీకు టెన్షన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టుగా అప్పటి పెళ్ళిళ్ళు ఏంటంటే, అప్పుడు తెలియని వయసులో పెళ్లి చేసేవాళ్ళు, అడ్జస్ట్ అయిపోయేవాళ్ళు. ఇప్పుడు మీ అమ్మ నాన్నగారు కూడా చాలా ప్రేమగా ఉండొచ్చు. మా అమ్మ నాన్నగారు ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఉత్తరాలు రాసుకునేవాళ్ళు. మా అమ్మ ఊరు వెళ్తే ప్రతి సమ్మర్కి మా అమ్మ మా నాన్నగారికి ఉత్తరాలు రాసేవారు, మా నాన్నగారు రాసేవాళ్ళు రిప్లై. ఆ ప్రేమగా పిలుచుకునేవాళ్ళు. వాళ్ళ సంబోధన కూడా చాలా ప్రేమగా ఉండేది. అంటే వాళ్ళు సినిమాలు చూసి సినిమాటిక్గా ఉండడం కూడా వాళ్ళు చేసేవాళ్ళు. మనం అనుకుంటున్నాం మన అమ్మ నాన్నలకి ఏం తెలియదని. రియల్లీ మనకి తెలియదేమి. దే ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్. వాళ్ళు హిందీ సినిమాలు చూసేవాళ్ళు, తర్వాత తెలుగు సినిమాలు చూసేవాళ్ళు. ఆ సినిమాల్లో ఉండే విధంగా వాళ్ళు అంటే జాకెట్లు కుట్టించుకోవటం దగ్గర వాళ్ళే కుట్టుకునేవాళ్ళు. సో వాళ్ళు అలా అలంకరణ చేసుకునేవాళ్ళు. వాళ్ళ భర్తల్ని కొంగుకి ముడేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ పిల్లలకి చేత కాదు. ఎంతసేపు నువ్వు నేను ఈక్వలే ఎవడు కాదండు. ఈక్వల్లోనే నువ్వు కొంచెం ఎక్కువ అనండి మగాడిని, ఏముండదు అక్కడ. ఒక మాట అలా వేయండి, హీ ఫీల్స్ హ్యాపీ. మీకు ఏం కావాలన్నా చేస్తాడు. అంటే మీరు అనొచ్చు, నేను ఎందుకు తగ్గాలని. ఇక్కడ తగ్గడం పెరగడం కాదు. భార్యాభర్తలు అన్నాక ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. మగవాడికి మనకంటే చిన్న ఈగో ఉంటుంది. ఆ ఈగోని మీరు సాటిస్ఫై చేశారంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. కానీ అలా కాకుండా నేను నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నాను, నీకంటే ఎక్కువ చదువుకున్నాను, నాకు నువ్వు బానిసలా ఉండాలి అనుకుంటే పెళ్ళెందుకు కదా. ఓ మనిషిని పెట్టుకుని డబ్బులు ఇచ్చి వాడి చేత రోజు పొగిడించుకుంటే అయిపోతుంది, పనులు చేయించుకుంటే అయిపోతుంది. ఇంకొకటి ఇప్పుడు చూస్తుంటే మేడం, సోషల్ మీడియా యాప్స్ లో కూడా తెలియని వాళ్ళతో, స్ట్రేంజర్స్ తో పరిచయాలు పెంచుకొని సంబంధాలు పెట్టుకొని అండ్ లివింగ్ రిలేషన్షిప్స్ కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి వరికట్టడానికి ఇలాంటి స్టెప్స్ తీసుకోవాలంటారు? అదేనండి, మీరు అట్రాక్షన్ ఎక్కువైపోతుంది. అంటే మనం ఏమనుకుంటున్నాం, దూరపు కొండలు నూరుపని ఊరికే చెప్పలా. సో అది అక్కడేదో మనం మిస్ అయింది, అక్కడేదో ఉందనుకుని వెళ్ళి భ్రమ అన్నమాట. ఎండమావుల్లో మనం పడిపోతున్నాం. కాబట్టి అది తగ్గించుకోవాలండి. ఇప్పుడు మన భర్తతోటో లేకపోతే మన భార్యతోటి మనం ఎలా హ్యాపీగా ఉండాలి అని ఆలోచించాలి. ఇంటికి రాగానే భర్త ఇంటికి వెళ్ళాలనుకోవాలి. మగవాడు ఇంటికి వెళ్ళిపోవాలి, సాయంత్రం అయిపోయింది అనుకోవాలి. అది ఆడదానిలో ఉండాలి. అది అవునా కదా? అలా కాకుండా క్లబ్కి వెళ్తాను, టైం పాస్ చేస్తాను అనుకుంటే అది అక్కడ మీకు తేడా వస్తుంది. అదేవిధంగా భార్య కూడా ఎదురు చూడాలి. కాకపోతే ఇప్పుడు ఉద్యోగాలు చేస్తూ భార్యాభర్తలు ఇద్దరు కలుసుకోలేకపోతున్నారు. కొన్నిసార్లు రాత్రి డ్యూటీ ఒకరికి, పగల డ్యూటీ ఒకరికి ఉంటుంది. సో ఇవన్నీ కూడా రీజన్స్ అండి. సో దీన్ని ఎట్లా సమర్థించుకోవాలి, ఎట్లా కలిసిమెలిసి ఉండాలి అనేది ఎవరికి వాళ్ళు ప్రణాళికలు వేసుకోవాలి. భార్యాభర్తలు అన్నాక భార్యే ఎక్కువ కాదు, భర్తే ఎక్కువ కాదు, మన ఈక్వల్ కలిసి నడుద్దాం అని మాత్రం వాళ్ళు అనుకోవాలి. సో ఏది ఏమైనా నారాయణమూర్తి గారి ద్వారా ఇవాళ మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. బట్ నారాయణమూర్తి గారు కూడా జీవితంలో అంటే ఒక పెళ్లి చేసుకుని ఆయన ఒక సంసార జీవితంలో అడుగు పెడితే బాగుంటుందని మాత్రం మనం ఆశిస్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ.